ఒకవైపు చలి తీవ్రత, మరోవైపు వాయు కాలుష్యం, పొగమంచు. ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఈ పరిస్థితితో మరోవైపు నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మరోసారి ప్రమాదకర స్థాయికి నమోదైంది. చలితో వణికిపోతూ ఉన్నారు ఢిల్లీ వాసులు. కాలుష్యం, పొగమంచుతో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. 6 నుండి 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి 15 వరకు ఈ వింటర్ యాక్షన్ ప్లాన్ కొనసాగనుంది. ఢిల్లీ వ్యాప్తంగా 400కు పైగా నైట్ షెల్టర్స్ ఏర్పాటు చేశారు. పొగమంచుతో 100 మీటర్లకు విజిబిలిటీ తగ్గిపోయింది. మరోవైపు అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది కాలుష్యం. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ సగటున 350 పాయింట్లు. ప్రస్తుతం ఢిల్లీలో అమలవుతోంది గ్రాఫ్ 4 చర్యలు. ఉత్తర భారతదేశాన్నే గడ్డకట్టించే చలి చుట్టుముట్టింది. హిమాలయాల నుండి వీస్తోన్న అతి శీతల గాలులతో ఢిల్లీ నుండి మధ్యప్రదేశ్ వరకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాన్ని అటు చలి ఇటు కాలుష్యం రెండు వైపుల నుండి ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. విమాన, రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరోవైపు ఎయిర్ క్వాలిటీ క్షీణించడంతో BN4 వాహనాలపై ఆంక్షలు విధిస్తూనే వర్క్ ఫ్రం హోమ్ అమలు చేస్తోంది సర్కార్. ఢిల్లీలో వింటర్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా ఢిల్లీ వ్యాప్తంగా 400కు పైగా నైట్ షెల్టర్స్ ని ఏర్పాటు చేసింది. మార్చి 15 వరకు ఈ ప్లాన్ అమల్లో ఉండనుంది. రాష్ట్రంలోని నిరాశ్రయులకు, ఎయిమ్స్ కి చికిత్స నిమిత్తం వచ్చే రోగులకు, వారి సంరక్షణ బాధ్యతలు చూసే వారికి హాస్పిటల్ పరిసరాల్లో నైట్ షెల్టర్స్ ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది వింటర్ యాక్షన్ ప్లాన్ కోసం 3 కోట్ల రూపాయలు వెచ్చించింది ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలో సుమారు 3 లక్షల మంది నిరాశ్రయులు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఢిల్లీలో సిచ్యువేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ని మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ అందిస్తారు. భారత అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీకి ఉత్తరాది రాష్ట్రాల నుంచి అనేక మంది వైద్యం కోసం ఢిల్లీ వస్తుంటారు. ప్రస్తుతం ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చలి ఎక్కువగా ఉంది, పొల్యూషన్ ఉంది. ఎయిమ్స్ ఆసుపత్రిలో చూయించుకోవాలంటే డాక్టర్లు లిమిటెడ్గా చూస్తున్నారు. అలాగే ఒక రోజులో వాళ్ళ సమస్య పరిష్కారం కాకపోతుండడంతో నైట్ షెల్టర్స్ వారికి ఆశ్రయం ఇస్తున్న పరిస్థితి. ఢిల్లీ ప్రభుత్వం అలాగే NGO సంస్థలు నైట్ షెల్టర్స్ని ఎయిమ్స్ వద్ద సుమారు 340 బెడ్లతో ఈ విధంగా టెంట్లలో ముఖ్యంగా బెడ్స్ని ఏర్పాటు చేసి ఇక్కడికి వస్తున్న ఇటు ఎవరైతే ఆసుపత్రికి వెళ్ళి చూయించుకునే రోగులు అలాగే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బెడ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దుప్పట్లు, అలాగే చలిని తట్టుకునేందుకు కావాల్సిన దుప్పట్లు, ఈ విధంగా టెంట్ వసతులు, బెడ్లు, అంతేకాకుండా వారికి కావాల్సిన తాగునీరు, ఆహార సదుపాయాన్ని కూడా ఢిల్లీ ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది. ఇటు వింటర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ప్రతి ఏటా కూడా ఈ విధంగా నవంబర్ నెల నుంచి మార్చి నెల వరకు కూడా ఈ విధంగా టెంట్లను, బెడ్లను ఏర్పాటు చేసి చలితో చనిపోయే వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. ఆసుపత్రికి వచ్చి వైద్యం చూయించుకోవడానికి వచ్చి బెడ్లు, వసతులు లేక ముఖ్యంగా ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఈ విధంగా ఈ నైట్ షెల్టర్స్లో ఆశ్రయం పొందుతున్న పరిస్థితి ఉంది. ఈ విధంగా 340 బెడ్స్ని వివిధ టెంట్స్లలో ఎయిమ్స్ చుట్టుపక్కల ఢిల్లీ ప్రభుత్వం NGOల సహాయంతో ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన వసతి సదుపాయాలన్నింటినీ కూడా కల్పించడం జరుగుతుంది. పేదలు ఎవరైతే ఆర్థికంగా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఈ విధంగా నైట్ షెల్టర్స్, ఈ విధంగా టెంట్లను ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళకి వసతి సదుపాయాలని కల్పిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి 2 పూట్ల భోజనం, అలాగే ఇటు దుప్పట్లు, తాగునీరు, అంతేకాకుండా ఏమైనా వైద్య పరంగా ఏమైనా ఇబ్బంది కలిగితే మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా NGOల ఆధ్వర్యంలో, ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా సుమారు ఢిల్లీ వ్యాప్తంగా 450 నైట్ షెల్టర్స్ని అలాగే ఏర్పాటు చేసి ఢిల్లీ వ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా ఇటు నిరాశ్రయులు ఉన్న పరిస్థితి ఉంది. ఈ చలి తీవ్రత వల్ల గత ఏడాది 474 మంది చనిపోయారు. సో టెంపరేచర్స్ గణనీయంగా పడిపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ముఖ్యంగా వింటర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా బడ్జెట్లో 3 కోట్ల రూపాయలను కేటాయించి ఈ విధంగా నైట్ షెల్టర్స్ని NGO సంస్థల సహకారంతో కూడా ఇక్కడికి వచ్చే నిరాశ్రయులకి అలాగే ఆసుపత్రుల్లో వైద్యం కోసం వచ్చే వారికి వారందరికీ కూడా ఢిల్లీ ప్రభుత్వం సహాయాన్ని అందిస్తున్న పరిస్థితి ఉంది. రమేష్తో గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.